ఓల్డేజ్ హోమ్లో రంగా ఉంటే బాబాయ్ మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చు జేడీ. అదే జరిగితే కేదార్ కేసు నుంచి బయటపడిపోతాడు. ఇంత పక్కగా ప్లాన్ చేసిందంతా పాడైపోతుంది. నువ్వేం కంగారు పడకేడి. కమలాకర్ మావయ్య గారి మీద జరిగిన అటాక్ కేసులో అరెస్ట్ అంటూ జరిగితే అది మావయ్య గారి మీద అటాక్ జరిగిన వాడే అవుతాడు. అయ్యేలా నేను చూస్తాను. ఫాస్ట్గా పోనివరా. ఆ జేడీ కంటే ముందే మనం అక్కడికి వెళ్ళాలి. ఒక్కసారి వాడు జేడీ కస్టడీలోకి వెళ్తే వాడి ప్రాణాలకు గ్యారంటీ వచ్చినట్టే. ఫాస్ట్గా పోని. అలాగేనా? సరే ఉంటాను. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేం పోలీసులం. రంగా అనే ఒక అతన్ని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాం. రంగానా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరండి. ఇతన్ని మీరెప్పుడైనా చూసారా? మీరు అంటున్న రంగా ఇతనా? ఇతని పేరు రాములు కదండి. రాములు కదండి. రాములు కదండి. రాములా? ఇతను మీకు తెలుసా? ఎక్కడుంటాడో తెలుసా? ఎక్కడుంటాడో తెలియడం ఏంటండి, ఇక్కడే ఉంటాడు కదా. 3 రోజుల ముందొచ్చి ఇతనికి ఎవరూ లేరని, ఏదైనా పని ఉంటే చేసుకుంటానని, ఇక్కడే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపలున్నాడండి. రంగా 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 ఎవరు మీరు? పోలీస్ 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 కమలాకర్ గారి మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి నీతో మాట్లాడాలి. ఏ ఆగు. కమలాకర్ గారిని ఎందుకు చంపాలనుకున్నావు? ఎవరు చెప్తే ఈ పని చేశావు? వచ్చింది కేదార్ వాళ్ళ తాత కాదని కూడా నీకు ముందే తెలుసా? తెలీదు మేడం. నేను ఎవరిని పొడవలేదు మేడం. మరెందుకు పోలీస్ అని చెప్పగానే పారిపోయా? నన్ను కూడా చంపేస్తారేమో అన్న భయంతో మేడం. పోలీసులున్నది జనాల్ని చంపడానికి కాదు రంగా. కమలాకర్ గారి మీద అటాక్ నువ్వు చేయలేదు కదా, కానీ ఎవరు చేశారో నువ్వు చూసా. ఆ రోజు మహల్ లోపల ఏం జరిగిందో చెప్పు రంగా. కేదార్ బాబు జగదాత్రి అమ్మ వెళ్ళిపోయాక పెద్దయిన రూమ్లోకి వెళ్ళి పడుకుంటానంటే నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాను మేడం. అప్పటికే ఆయన ఎవరితోనో ఫోన్లో మీరు చెప్పమన్నట్టే కేదార్ వాళ్ళ అమ్మ చావుకి కారణం ఆ కమలాకర్ అని చెప్పి డైరీ కూడా ఇచ్చా. అది చదివి ఆవేశంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కమలాకర్ గారిని పొడవగానే భయంతో అక్కడి నుంచి పారిపోయాను మేడం. నేను చూసింది జగదాత్రి అమ్మకు చెప్దామనుకుంటే నా ఫోన్ పోయింది మేడం. నంబర్ కూడా గుర్తులేదు. ఇంటి అడ్రస్ తెలుసు కానీ అక్కడికి వెళ్తే ఎవరు మనిషో తెలీదు కాబట్టి
నీకు ప్రమాదమని ఇక్కడికొచ్చి దాక్కున్నావు అంతేనా? అంతే మేడం. నేను ఏ తప్పు చేయలేదు మేడం. సరే, నువ్వు చూసిందంతా కోర్టులో వచ్చి చెప్తావా? భయపడకు రంగా, నీకేం కాదు. కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పే వరకు నిన్ను మా వాళ్ళు సేఫ్ హౌస్లో ఉంచుతారు. అలాగే సార్. పద వెళ్దాం. పద. ఏయ్, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. జడి, కదిలితే కాల్చి పడేస్తా. అరే దేవా, నువ్వా? నేనింకా మీననే ఎంట్రీ ఇస్తాడనుకున్నాను. అంటే ప్రతిసారి వచ్చి మన చేతుల్లో దెబ్బలు తిని ఓడిపోయి వెళ్ళాలంటే ఎంత సిగ్గులేని మీనన్కి కూడా సిగ్గుగా ఉంటుంది కదా జడే. హే పోలీస్, ఇంకొక మాట మా బాయ్ గురించి మాట్లాడినా డైరెక్ట్ గా బుర్రలోకి బుల్లెట్ దిగిపోద్ది. అరే కూల్ దేవా, కూల్. ఏంటి దేవా ఇది? నా రేంజ్ గురించి నీకు క్లారిటీ ఉన్నా కూడా నువ్వు నా మీద అటాక్ చేయడానికి వస్తూ తీసుకొచ్చింది వీళ్ళనా? ఛా, ఇవాళ నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసేసావు దేవా. నిజంగా చెప్తున్నా, మీనన్ చేతిలో ఓడిపోయిన రోజు కూడా నేను ఇంత బాధపడలేదు. గ్యాంగ్ లో దొరికిన వాడిని దొరికినట్టు కొడుతుంటే ఇంకెంతమందిని తీసుకురమ్మంటావు? మీరు కొట్టిన కొట్టుడికి సగం మంది ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారు తెలుసా? ఇంత టఫ్ టైంలో కూడా వీళ్ళని తీసుకురావడం ఎంత కష్టమైందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, టఫ్ టైం అని టచ్ చేసేవరా దేవా. ఇవాళ నిన్ను మీ వాళ్ళని మేమేం చెయ్యం, కొట్టం కూడా. ఏంటి కామెడీగా ఉందా? ఇవాళ ఇక్కడ నుంచి మీరెవ్వరూ ప్రాణాలతో వెళ్లారు. గంజుసారా ఎవరి దగ్గరుందో? నా దగ్గరుంది. సరే సరే, నీ దగ్గరే ఉందనుకో. ఇప్పుడు నువ్వే గొప్ప. సంతోషమా? నీ సంగతి చెప్తాను, నువ్వు ఒక్క నిమిషం ఆగు. మనం ఇక్కడికి వచ్చిన 10 నిమిషాలకే మీనన్ మనుషులు ఇక్కడికి వచ్చారంటే మన ఆఫీస్లో ఎవరో మీనన్ మనుషున్నాడు. నా అనుమానం ఎప్పుడూ తప్పదు రమ్య. మనం స్టార్ట్ అయిన వెంటనే ఆఫీస్ నుంచి ఎవరి ఫోన్ నుంచి అన్నోన్ నెంబర్కి కాల్ వెళ్ళిందో ఇప్పుడే కనుక్కుంటాను మేడం. థ్యాంక్ యూ. అదిరా దేవా విషయం. ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావు. ఎలాగో నువ్వు జైల్లోనే ఉంటావు కదా, నీకు అవసరం కూడా ఉండదులే. మర్యాదగా వాడిని అప్పగించండి, లేదంటే వాడితో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తా. సార్, నన్ను చంపేస్తారా? అప్పగించండి. ఏయ్!